విశాఖపట్నంలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాగ ఐటీ రంగాలు చాలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మంచి విషయాలు, అందులో కొన్ని బాధాకర విషయాలు కూడా ఉన్నాయి. లైక్ మెయిన్లీ మీరు అడిగింది గూగుల్ డేటా సెంటర్ అన్నారు. సో గూగుల్ డేటా సెంటర్ వల్ల అంటే మీరు చాలా దేశాల్లో ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల మీకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. దాని తర్వాత మీకు వాతావరణ కాలుష్యం కానీ, సౌండ్, మనకి ధ్వని కాలుష్యం, ఇవన్నీ డేటా సెంటర్ వల్ల పెరుగుతున్నాయి. మిగతా అంటే ఇంకా అభివృద్ధి చాలా బాగున్నది. అంటే నా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ డేటా సెంటర్ వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. మిగతా అంటే టు బి వెరీ ఫ్రాంక్ దట్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, ఎక్సలెంట్ జాబ్. సరే, అలాగే భోగాపురంలోని ఆంధ్రాలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం 1వ తారీఖున ఇనాగ్రేషన్ చేశారు. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? దీనివల్ల అంటే వైజాగ్కి ఒక అంటే ఒక ఎక్స్ట్రా ఫెదర్ ఇన్ ద క్రౌన్. సో అది చాలా హైలైట్ అవుతుంది ఫ్యూచర్గా. మనం ఒక లైక్ బాంబే లాగా మనం ఒక పెద్ద కార్పొరేట్ సిటీ అయితే అవటానికి మ్యాక్సిమం లైక్ మెట్రోపాలిటన్ సిటీ. సో ఒక వైజాగ్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద దూసుకెళ్ళిపోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. అతను ప్రతి కంపెనీలు తేడానికి చాలా కృషి చేస్తున్నాడు, శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. అతని పనితీరు అనేది ఏ విధంగా ఉందని? టు బి వెరీ ఫ్రాంక్, ఒక పర్టికులర్ అభిమానికి అయితే చెప్పకూడదు. ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అండ్ పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా కూడా వీళ్ళు చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు. అంటే ఒక పార్టీని కించపరచడం కానీ అలాగని ఇది కానీ కూడా కాదు. సో మనం ఒక పాత 5 సంవత్సరాల కింద చూస్తే ఇంత డెవలప్మెంట్ సినారియో లేదు. సో తెలుగుదేశం గవర్నమెంట్ టు బి వెరీ పుల్లింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. సో ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్ అనేది ఆంధ్ర ఇప్పుడు కోల్పోయిన ఒక వైభోగం మళ్ళీ తీసుకురావడానికి చాలా అంటే చాలా 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, అలాగే పోలవరం కూడా 2027 సంవత్సరానికి కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది రావడం వల్ల ఈ పోలవరం కంప్లీట్ అయ్యి 2027 సంవత్సరంలో రాబోతే ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్ర అనేది? ఆనెస్ట్లీ అదేంటంటే పోలవరం ఇప్పుడు కాదు ఎప్పుడో కంప్లీట్ అయిపోవాలి. ఈ రాజకీయ రగడా లేకపోతే అంటే నాది కాదని ఆయనది కాదని ఇది ఇలా యాక్చువల్గా రాజకీయాల్లో ఇది లేకుండా నిస్వార్థంగా పనిచేస్తే మాత్రం చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. సో ఒక రాజకీయ నాయకుడు ఎవరో శంకుస్థాపన చేసిన ఎందుకు చేయాలి అనుకుంటే అది మన దేశానికి కరెక్ట్ కాదు, రాష్ట్రానికి కరెక్ట్ కాదు, మన ఎకానమీకి కూడా కరెక్ట్ కాదు. సో మనం ఎవరు శంకుస్థాపన చేసినా సరే దానిని ప్రాజెక్ట్ని 100% కంప్లీట్ చేసి అది కూడా విత్ టెక్నికల్ అండ్ మంచి ఫౌండేషన్తో కంప్లీట్ చేస్తే అది ఫ్యూచర్కి బాగుంటుంది. అది పొలిటికల్గా ఒకరికొకరు కనిపించుకోవచ్చేమో కానీ అది మాత్రం ఎవరికి కరెక్ట్ కాదు. మనం ఇంకో దేశాలను మనం చూసుకొని మనం ఇది అభివృద్ధి చేసుకోవాలి తప్ప మనం ఏదో నేను ప్రాజెక్ట్ తీసుకొచ్చాను, ఎవరు ఫ్యూచర్లో ఎవరో ఎందుకు కంప్లీట్ చేయాలి అనుకుంటే మాత్రం దేశ అభివృద్ధి ఎప్పటికీ జరగదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చేసిన కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పనులు కానీ ఎలా అనిపిస్తుంది? ఈ చంద్రబాబు ఉన్నంత వరకు మనకు ఆంధ్రప్రదేశ్ ఏది ఎటువంటి డోకా లేదు నాకు తెలిసిన. సార్, ముఖ్యంగా దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? తిరుపతి కానీ, సింహాచలం ఇటువైపు మొత్తం ఇవన్నీ ఎలా ఉన్నాయి? దేవాలయం కొన్ని అంటే తిరుపతిలో కొంచెం చెప్పాలి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దర్శనాలు. చాలా మంది గతంలో ఇబ్బంది పడినట్టుగా అప్పుడు ఉన్నంత ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది కనుక చాలా హ్యాపీగా ఉండదు, పర్వాలేదు. అది కొంచెం ఇబ్బంది ఉన్నది. కొంచెం సామాన్య మానవులు కొంచెం వెళ్ళాలంటే కొంచెం బియ్యప్పలు వచ్చారంటే వాళ్ళు పక్కన ఆపేసి వీళ్ళు ఆపేసి వాళ్ళు పంపించడం కొంచెం అదొక్కటి చేసుకుంటే ఇంకా
ఒకటి చంద్రబాబు ఉన్నంత వరకు కూడా డోకా లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూడా నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు వస్తున్న వైజాగ్కి నీటి కొరత బాగా ఉన్నది. అది ఒక్కటే కొంచెం చంద్రబాబు దృష్టి పెట్టి చేసుకుంటే హ్యాపీ అన్నమాట. సార్, ఇప్పుడు పోలవరం కూడా 2027 సంవత్సరానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది రావడం వల్ల ఎలా ఉండబోతుంది? బాగుంటుంది, చాలా ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుంది. ముందే పెట్టే స్వర్ణాంధ్ర అని చెప్పేసి అలా విధంగా చాలా బాగుంటుంది. పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి అది చాలా బాగుంటుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారు ప్రభుత్వం మీద. నమ్మకం అంటే ఏర్పడింది. బాబాయ్ గారు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే చేస్తుంది, అన్ని బాగానే ఉంది. సార్, రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని అన్ని బాగానే వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నాడు? మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తాను. ఆడేం వస్తాడు, ఇంకా వచ్చేది లేదు, పాడు లేదు. ఇప్పుడు ఒక బైక్ తోని ఒక గుద్ది చంపేస్తే తప్పేం లేదు, 18 ఏళ్ళ కుర్రోడు పిల్లడు అంటాడు తప్పు లేదు అంటాడికి. ఆడపిల్లలు చచ్చిపోతే అలాగే తప్ప లేదు అంటాడా? అతను అంతేనండి, అది సైకో మనిషి. కనీసం చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించకుండా కూడా లేదు, అక్కడ ఇళ్ళు కూడా వెళ్ళట్లేదు. కొన్ని ప్రెస్ మీట్ పెట్టి మహా అయితే చనిపోయినోడు 45-40 ఉంటది, ఎంతకాలం బతుకుతాడని కూడా ఇలాంటి మాటలు అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. ఈ పిల్లలు అలాగైపోతే అలాగ కాదు కదా. ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు కదా, ప్రజలు చూస్తుంటారు కదా, చూస్తుంటారు, అన్ని గమనిస్తుంటారు. అయినా మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను, పాదయాత్ర చేస్తాను వస్తాడు అంటాడు. వస్తాడంటే ఎవరు వచ్చేస్తారు? ఆడనుకుంటాడు వస్తాడని. ఇంకా ఎవరు వస్తాడు? ఇంకా ఎవరు రావడానికి ఏమి లేదు, ఎవరు వేసేది లేదు. చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ.